టీవీ4 తెలుగు న్యూస్ కి స్వాగతం. ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగజ రిపీట్. టీవీ4 తెలుగు న్యూస్ కి స్వాగతం. ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగ జాతి గత 30 ఏళ్లుగా నిరంతర పోరాటాలతో ఉద్యమం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే వర్గీకరణ పైన మాదిగలలో తీవ్రమైనటువంటి అసహనం, అనుమానం వ్యక్తమవుతోంది. మాదిగలు చాలా నైరాస్యంలో ఉన్నారు. దీనికి కారణం ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగే. ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి ప్రారంభం ఆయనే, నేడు అడ్డుపడేది ఆయనే అని తెలంగాణ మాదిగ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు పెడమర్తి రవి అన్నారు. ఎస్సీ వర్గీకరణపై ఆగస్టు 1న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణను అమలు చేసి తీరుతామని ప్రకటించారన్నారు. వర్గీకరణపై శాస్త్రీయబద్ధంగా జస్టిస్ షమీం అఖ్తర్ కమిషన్ వేసి ఫిబ్రవరి 4న ఆమోదం చేశారు. దానిని చట్టం చేయాలి. చట్టం చేసే వర్గీకరణ ఉద్యమం పరిసమాప్తం అవుతుంది. అయితే తనకు ఇక పని ఉండదని, తన పని ముగిసిపోతుందని, తన కార్యకర్తలకు పనికి ఆహార పథకం ఉండదని ఆ బాధలో కృష్ణమాదిగా తిరుగుతున్నాడన్నారు. పాము తన పిల్లలను తానే తిన్నట్టు ప్రారంభించిన ఉద్యమానికి తానే అడ్డుపడుతూ వర్గీకరణ ఉద్యమానికి నేడు విలన్ గా కృష్ణమాదిగా నిలిచాడు. ఇక జీవితాంతం వర్గీకరణ ఉద్యమం సాగాలని, జాతిని, అంబేద్కర్ వాదాన్ని, అగ్ర కులాలకు, మనువాదకు తాకట్టు పెట్టే కుట్ర చేస్తున్నాడని విమర్శించారు. ఎంఆర్పీఎస్ వర్గీకరణ 7% అయితే మాదిగలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చింది 9% ఇచ్చాడన్నారు. కృష్ణ మాదిగ ముఖ్యమంత్రిని కలిసేటప్పుడు మాదిగ మేధావులు, కళాకారులను ఎందుకు తీసుకుపోలేదని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బులు తీసుకుని ఓట్లు వేయమని చెప్పిన నీవు బీజేపీ మాదిగలకు ఏం చేసిందో చెప్పాలని నిలదీశారు. పార్లమెంట్లో చట్టం ఎందుకు చేయలేదో చెప్పాలని విమర్శించారు. నేడు మాలలతో కలిసి కూడా వర్గీకరణను ఆపే కుట్ర మందకృష్ణ మాదిగ చేస్తున్నాడని దుయ్యబట్టారు. ఎస్సీ వర్గీకరణ ద్వారా మాదిగలకు కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుందని కృష్ణ మాదిగ కుట్రపూరిత ఉద్యమాన్ని నమ్మొద్దు అని హితవు పలికారు. వచ్చే అసెంబ్లీలో వర్గీకరణను చట్టం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ విలేకరుల సమావేశంలోని తెలంగాణ మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షులు కోరిపల్లి శ్రీనివాస్, బహుజన నాయకులు నకరికంటి సంజీవరావు, కొరకప్ప రామారావు, రాయల రాంబాబు, మోదుగు జోగారావు, వీరస్వామి, విజయ్, మురళి, భుజంగరావు, నాగరాజు, గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేక విజ్ఞప్తులు ఇచ్చి కాలు గడ్డం పట్టుకొని ఈ కులం ప్రకారం ఎంత జనాభా ఉందో వాళ్ళకి నాకు 12% వాటా కావాలని ఫైల్ చేస్తే షమీం అఖ్తర్ కమిషన్ 9% మాదిగలకి న్యాయబద్ధంగా ఇస్తే దాన్ని కాదని మళ్ళీ దాన్ని నువ్వు కొర్రీలు పెట్టడం చాలా బాధాకరమైన విషయం. ఇది తప్పు. దయచేసి మీరు వాళ్ళు ఆలోచించండి. అట్లనే మా ఉపకులాల కోసం కాకుండా మీ మీద తిన్నామని చెప్పట్లే. ఇన్నాళ్ళు కూడా నువ్వు చేసినంత మేమేం తినలే. ఉద్యమంలో నీతో పాల్గొచ్చుకున్న వాళ్ళందరూ ఇలా ఇల్లు లేక, తిండి లేక, తిప్పలేక, పిల్లల చదువు లేక, ఆర్థికంగా లేక అలమటించిపోతా ఉన్నారు. వాళ్ళ కోసం ఒకసారి ఆలోచించు. అమరులు లేరు కోటి మంది, వాళ్ళ కోసం ఒకసారి ఆలోచించు. నిన్న కాకుండా లక్షల కోసం కాలికి కట్టి సంఘం తప్పేయడం కోసం లక్షలాది మంది సాంస్కృతిక ఉద్యమం కోసం మాదిగారు మొత్తం కళాకారులు తయారైతే కళాకారుల గురించి ఒక విషయం మాట్లాడారు. కళాకారుల కోసం చిన్న విషయాన్ని చాటి చెప్పవు. ఊళ్ళలో చాటింపే విషయానికి పెన్షన్ చేయాలని చెప్పవు. ఏమి ఉద్యమ నీతి మీది? ఏ ఉద్యమ నీతి ప్రకారం మీరు పోతున్నారు? ఇదా మీ సోషలిజం? ఇదేనా మీలో ఉన్నటువంటి గొప్ప విధానం? ఇది నేను ప్రశ్నిస్తా ఉన్నా దయచేసి. కాబట్టి మందకృష్ణ మాదిగ గారిని ఇప్పటి వరకు నేను ఎప్పుడూ ప్రశ్నించలేదు. ఇప్పుడు ఎందుకు ప్రశ్నిస్తున్నా అంటే ఇదే ఏబిసిడి ఉద్యమం కాకపోతే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటానని ప్రకటించాను నేను 1995లో ఖమ్మంలో పెవిలియన్ మీటింగ్లో. మరి ఈరోజు 35 సంవత్సరాల తర్వాత వర్గీకరణ, 30 సంవత్సరాల తర్వాత వర్గీకరణ అవుతుంటే 2025 30 సంవత్సరాల క్రితం ప్రకటించాను. వర్గీకరణ అవుతుంది చట్టం చేస్తున్నట్టే అడ్డుపడతా అంటే మళ్ళీ నీకోసం ఎంతమంది బలిదానం కావాలి? ఎన్ని కుటుంబాలు బలిదానం కావాలి? ఇది తప్పు. దయచేసి మీకు 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నా కృష్ణమాదిగ గారు. మీరు మా జాతికి నాయకులుగా ఉండాలనుకుంటే చట్టాన్ని సహకరించి చట్టం చేసి ఈ చట్టంతో ముందుకు పోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ రాజ్యాధికారం రమ్మని మీకు పిలుపునిస్తా ఉన్నాం. అదే రకంగా ఎవరైతే మాదిగ మేధావులను సంస్థ తెలంగాణ రాష్ట్రంలో మేధావులందరూ కూడా వెంటనే ఒక కోర్ కమిటీగా ఏర్పడి కృష్ణమాదిగను కూర్చోబెట్టి సంస్కరించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ అన్ని జిల్లాల్లో ఉన్న మేధావులందరూ కూడా గెట్ టుగెదర్ ప్రోగ్రాం పెట్టుకున్న మేధావులందరూ కూడా డిస్కషన్ చేసి మాదిగ యొక్క శక్తిని, యుక్తిని, తెలివిని కమిషనర్ గారికి అందించి వెంటనే చట్టసభలో మరి ఏబిసిడి వర్గీకరణ చట్టం చేయడం కోసం మేధావులందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ మరి అందరూ కూడా ఈ కార్యక్రమానికి
స్వాగతం పలకాలని, మాదిగ చేసే ఉద్యమానికి అందరూ కూడా శాశక్తులా చేయి కలిపి ఒక ఉద్యమంగా ముందుకు రావాలని చెప్పి ఆశిస్తూ సేవ తీసుకుంటున్నా. జై భీమ్, జై మాదిగ. ఈరోజు నాతో పాటే వేదిక మీద ఉన్న ఎంహెచ్డి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కుల్కర్ శ్రీనివాస్ గారు, సీనియర్ బహుజన నాయకులు సంజీరావణ, అదేవిధంగా మాదిగ చేసి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఖమ్మం జిల్లా ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మట్టి గురుమూర్తి గారు, అదేవిధంగా మురళి గారు వైరా ఇన్ఛార్జి, రాయల్ రాంబాబు గారు మాదిగ చేసి జిల్లా యూత్ ప్రెసిడెంట్, అదేవిధంగా కనకపూడి వీరస్వామి గారు, విజయ్ కుమార్ పాలేరు అసెంబ్లీ ఇన్ఛార్జి, గురుమూర్తి గారు, అదేవిధంగా తొరకపు రామారావు గారు సత్పల్ నుంచి అందరికీ పేరు నమస్కారం తెలియజేస్తున్నాను. గత 30 ఏళ్ళ నుంచి వర్గీకరణ చేయమని మాదిగ జాతి నిరంతర పోరాటాలతో ఉద్యమం చేసిన సంగతి మీ అందరికీ తెలిసింది. అయితే ఇవాళ వర్గీకరణ పైన మాదిగల్లో తీవ్రమైనటువంటి అసహనం, అనుమానం వ్యక్తమైంది. మాదిగలు చాలా నైరాశ్యంలో ఉన్నారు. దానికి ప్రధాన కారణం నేనే 30 ఏళ్ల పాటు ఉద్యమం నడిపినటువంటి వ్యక్తి. 30 ఏళ్ళు ఉద్యమం నడిపి తీరా అసెంబ్లీ చట్టం చేసేటప్పుడు తన పేరు లేదని, తనకు పేరు రాకుండా వర్గీకరణ జరిగిపోయిందని చాలా బాధపడుతూ ఒక 10-15 ఏళ్ళు కనపడకుండా ఉండి, దాంట్లో ఉన్నటువంటి గతంలో ఏబిసిడిలో మాదిగలతో భాగస్వామైనటువంటి కులాలని మళ్ళీ అందులోనే కలపాలని కోరుకుంటూ మళ్ళీ ఈ ఉద్యమాన్ని ఆపి తన వ్యక్తిగత కుటుంబ పబ్బం గడుపుకోవడం కోసమని ఇవాళ దీన్ని మళ్ళీ కొర్రీలు కట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందాకృష్ణ మాదిగ. వర్గీకరణ ఉద్యమానికి అడ్డు ఆయనే, ఆరంభం కూడా ఆయనే. ఇవాళ ఈ వర్గీకరణ ఉద్యమంలో పెద్ద విలన్ ఎవరంటే కృష్ణమాదిగనే విలన్. దీనికి ఆగస్టు 1 తారీఖున సుప్రీంకోర్టు తీర్పు రోజునే సీఎం గారు వర్గీకరణ ఏ దేశంలో ఏ రాష్ట్రమైనా ముందు చేస్తుందంటే అది తెలంగాణ అని చెప్పిన వ్యక్తి. అదేవిధంగా శరవేగంగా అడుగులు వేసుకుంటూ మన ఫిబ్రవరి 4వ తారీఖున అసెంబ్లీలో దాన్ని వేసిన కమిషన్ని అసెంబ్లీ ఆమోదం చేసుకున్నాడు. ఇప్పుడు దాన్ని చట్టం చేయాలి. చట్టం చేస్తే ఏబిసిడి పరిసమాప్తం. ఆ చట్టం చేస్తే తనకి పనున్నదని, తన ఉద్యమ ప్రస్థానం ముగిసిపోద్దని, తన కార్యకర్తలకు పనికార పథకం ఉండదని ఆ బాధతోటి కృష్ణమాదిగ పిచ్చి వేసి తెలంగాణ తిరుగుతాడు. ఓ రకంగా చెప్పాలంటే పాము తన పిల్లలు తానే తిన్నట్టు తను ప్రారంభించిన ఉద్యమానికి తానే అడ్డం చూస్తున్నాడు ఇవాళ. అంటే తాజ్మహల్ అంటాడు కుట్ర. వర్గీకరణ ఉద్యమానికి విలన్ ఎవరంటే కృష్ణమాదిగని మళ్ళీ చెప్తా ఉన్నారు. ఆయన దాన్ని సాధించి వేరే దిశగా వెళ్ళాలి. కేసీఆర్ తెలంగాణ సాధించిన తర్వాత 2 సార్లు ముఖ్యమంత్రి అయింది. నీకు ఇదే జీవితం మొత్తం ఉద్యమం ఇదే జరగాలి అంటే నాకేమనిపిస్తుంది అంటే మందకృష్ణ మాదిగ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద పెడితే తప్ప ఇది అయ్యేటట్లేదు. మేము మాదిగల తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే, ముఖ్యమంత్రి గారు ఇటువంటి నీచమైన నాయకులు, ఇటువంటి క్యారెక్టర్ లేని నాయకులు, జాతిని తాకట్టు పెట్టి అంబేద్కర్ వాదాన్ని, అగ్రకులాలకు మనువాదాన్ని తాకట్టు పెట్టి ఇటువంటి నాయకుల గురించి మీరు ఆలోచించొద్దు. మాదిగ జాతి పెట్టినటువంటి డిమాండ్ని పరిష్కారం చేసి మీ జీవితంలో ఒకటి చెప్పుకునేది ఏమైనా ఉందంటే, ఒకటి ముఖ్యమంత్రి పదవి అయింది, 2 వర్గీకరణ చేసిన అనే ఒక గొప్ప పదాన్ని మీ జీవితకాలం చరిత్రలో మీరు మిగిలిపోతారు వర్గీకరణ చేసి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎంఆర్పిఎస్ డిమాండ్ 7%. కానీ మన ముఖ్యమంత్రి గారు ఇచ్చింది మాదిగలకు 9%. జనాభా దామాష ప్రకారం మాదిగలకు 12% రిజర్వేషన్ రావాలని మేమందరం కోరుకున్నాం.
ఆయన SCABCD ఉద్యమాన్ని ప్రారంభించేటప్పుడు మాదిగలకు ఉమ్మడి రాష్ట్రంలో 7% పెట్టింది. తెలంగాణ వచ్చినాక మనం 12% రావాలను ఇప్పుడు చెప్తారు 12% రిజర్వేషన్ రావాలని. ఎప్పుడు చట్టానికి పోయే ముందు దాన్ని ఆపాలని మాదిగల్లో మా జనాభా దామాష ప్రకారం మాకు ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీని బదనాం చేయడం కోసం కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఈ గౌరవాన్ని కీర్తిని కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఈ మైలేజ్ని ఆపాలని బీజేపీతో పాటు కుట్ర చేసి ఇవాళ మళ్ళీ వాళ్ళు ఏం మాట్లాడుతుండ్రు, కమిషన్కు మళ్ళీ గడువించినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు, కానీ ఆయన వర్గీకరణ చేసినందుకు స్వాగతం చెప్పడానికి 10 రోజులు పట్టింది. మిగతా మాదిగ జాతి మొత్తం కూడా అదే రోజు సాయంత్రం తెల్లారి ముఖ్యమంత్రి గారు కలిసి మా 30 ఏళ్ళ ఆకాంక్ష నెరవేర్చినందుకు మీకు ధన్యవాదాలని ఆంధ్ర సహా ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ నాయకులు వచ్చి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పి ఇవాళ ఒక క్యాస్ట్ని మాలతో ఉన్న క్యాస్ట్లని ఎందుకు ఏ గ్రూపులో పెట్టినో కూడా కమిషన్ రాసింది. ఇక్కడ చూడండి, ఏవిలో ఉన్న కులాలు మీకు అందరూ తెలుసు. మాలకు సంబంధించినటువంటి కొన్ని సంచార జాతులను ఇప్పటి వరకు విద్యా ఉద్యోగ రంగాలలో అవకాశం రాని వాళ్ళని ఏ గ్రూప్లో పెట్టింది. అందులో బైలా వాళ్ళు ఉన్నారు, డక్కల్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మాదిగ ఉపకులాలు. మాదిగలతో ఉంటే వాళ్ళకు నష్టం జరుగుతుంది కాబట్టి వాళ్ళని ఏ గ్రూప్లో పెట్టింది. నేతగాని కులం బాగా అభివృద్ధి చెందుతుందంటారు. ఆ పక్కనే ఉన్నటువంటి ఉపకులం వెంకటేష్ నేత, మాజీ కమిషనర్ ఎక్సైజ్, MP. ఆయన ఉపకులాన్ని చూపించి కులాలు మొత్తం కూడా బాగుపడ్డామంటాడు. బట్టిది ఉన్నది కుటుంబం, ఒక కుటుంబమే. ఆయన ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం కావచ్చు, ఇంకొక ఆయన MP కావచ్చు. కానీ ఆ తర్వాత మిగతా వాళ్ళ కులాలు ఇక్కడే ఖమ్మం జిల్లాలో వాళ్ళకి ఇల్లులు ఉన్నాయి. అంతా వాళ్ళు సంచార జాతి, భిక్షాటం చేసి బతుకుతారు. వాళ్ళు ఒక్క కుటుంబం డెవలప్ అయితే మళ్ళీ కుటుంబం డెవలప్ అయితే ఆ కులం మొత్తం డెవలప్ అయినట్టు కాదు. కడియేశ్వరి కులం బైండ్ల కులం, కడియేశ్వరి తప్ప ఆయన బిడ్డ తప్ప ఇంకెవరున్నారు చెప్పండి. అదేవిధంగా వెంకటస్వామి కుటుంబం ఉన్నది. ఆ ఒక కుటుంబాలను చూసి ఆ కుటుంబాలను చూపించి ఆ కుటుంబాలు డెవలప్ అయినాయని చెప్పి ఆ కులాలను తీసుకొచ్చి మాదితో కలిపితే వాళ్ళకి నష్టం జరుగుతుంది. ఒక కుటుంబాలు కాదు, కులం మొత్తం చూడు. ఇన్ని రోజులు మాలోళ్ళు, మంజపోళ్ళు, నేతకానోళ్ళు మాదిగలిని దోచుకొని తిన్నారని చెప్పి ఇప్పుడు ఇది అన్ని కులాలకు నాయకులు అంటున్నారు. మొత్తం వాళ్ళ మీద ఎగదోసి మాదిగ సమాజాన్ని వాళ్ళంతా కూడా పాము లాంటి వాళ్ళని చెప్పి మాదిగలు ఉసిగొలిపి తీరా వర్గీకరణ అయ్యేసరికి నేను వాళ్ళ తరఫున కొట్లాడతా, వాళ్ళకి న్యాయం జరగాలంటా ఉన్నారు. వాళ్ళవి ఉన్నాయి కూడా ఒక బుడగ జంగము, తర్వాత 1,00,000 ఉన్న కులమే లేదు. ఒక బుడగ జంగమే 1,00,000కు పై ఉన్నారు. ఇవాళ ABCD పెట్టాలంటే అప్పుడు ఉన్నటువంటి డీలో ఉన్నటువంటి కులాలు 2, ఆది, ఆంధ్ర, ఆది, ద్రవిడ ఉన్నారండి మన తెలంగాణలో. వాళ్ళని పెట్టమంటుంది. ఇక్కడ వాళ్ళని పెట్టి నేతగాని గ్రూప్ తీసుకొచ్చి డీలో పెట్టి 1% ఏమంటాడు. 1% ఉండాలంటే 3 లక్షల నుంచి పైసలు జనాభా ఉండాలి. ఇప్పటికి ఏదో 2 లక్షలు ఉంటేనే 1% ఇచ్చిండు. రేపు డీ పెడితే 5% ఉన్నటువంటి నేతగాన్లను తీసి 5% ఉన్నటువంటి మాలల నుంచి 1% తీసి డీ చేస్తే నేతకాలను కలిపితే మళ్ళీ మానవ ఉద్యమం ప్రారంభమైంది. మళ్ళీ మానవ ఉద్యమం ప్రారంభమైతే మాదిగ ఉద్యమాలు మళ్ళీ ప్రారంభించుకోవచ్చు. ఇది ఆయన కుట్ర. ఇది రేవంత్ రెడ్డికి రావద్దని, మాదిగ జాతి మళ్ళా ఎంత తిరగాలని, మాదిగ జాతిని అమ్ముడు పోయే సమాజంగా తయారు చేయాలని మందకృష్ణ యొక్క కుట్ర. నిజమైన కుట్రదాడు కృష్ణ మాదిగే. మాదిగలకు మేలు చేసింది రేవంత్ రెడ్డి. 30 ఏళ్ళగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్లమెంట్ చట్టం చేయాలి, చేయలేదు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. దానికి నువ్వే ఉక్త సుప్రీంకోర్టు తీర్పు వస్తేనే సికింద్రాబాద్ నుంచి బాబు జగ్జీవన్ స్టాచ్యూ కాడికి ర్యాలీ చేసినావు. అసెంబ్లీలో మొత్తం 9 పార్టీలు మొత్తం అంగీకరిస్తే ఉరుకులేదు, పరకలేదు. కృష్ణమాదిగా మైండ్ చిప్పు దొబ్బింది. 60 ఏళ్ళు వచ్చినాయి కదా, చిప్పు దొబ్బింది. మైండ్ బ్లాక్ అయిపోయి తను చేపట్టిన ఉద్యమం అసెంబ్లీలో ఉన్న నాయకుడు కంప్లీట్ చేసిందని ఇవాళ చాలా బాధపడతా ఉన్నాడు. నువ్వు అసెంబ్లీకి పోలేదు కదా, నువ్వు అసెంబ్లీలో నువ్వు లేవు.
ఎంఆర్పిఎస్ నుంచి ఒక క్యాండిడేట్ ని ఎమ్మెల్యేలకు తయారు చేయలే. అసెంబ్లీ ఎన్నికలప్పుడు డబ్బులు తీసుకోవడం మాదిగోలు అటౌట్ అయ్యండి, ఈ ఎన్నికలు ఓటేయమన్నాడు. ఎన్నికల్లో పైసలు తీసుకున్నాడు, ఎన్నికల్లో పైసలు తీసుకొని ఓట్లేమని చెప్పింది నువ్వు. వేయించుకున్న బీజేపీ మనకేం చేసిందో చెప్పాలి. పార్లమెంట్ లో చట్టం చేసిందా? చేయలేదు. సుప్రీంకోర్టు తీరిపోతే ఇది బీజేపీ అంటాడు. సుప్రీంకోర్టులో 2000 సంవత్సరంలోనే కృష్ణమార్గే చేసిన ద్రోహం వల్ల వర్గీకరణ 25 ఏళ్ల పాటు కొనసాగింది. అప్పుడు ఆర్డినెన్స్ తీసుకొస్తే కోర్టుకు పోయినప్పుడు ప్రభుత్వం స్పెషల్ పిటిషన్ వేసింది, దీన్ని చట్టం చేయమని సుప్రీంకోర్టు వేస్తే అప్పుడే స్పెషల్ పిటిషన్ విత్డ్రా చేసుకున్నాడు. ఇప్పుడు దేవేంద్ర సింగ్ అనే పంజాబ్ ఆయన కోర్టులో కేసేస్తే దాంట్లో ఇంప్లీడ్ కాలే, ఈయన ఇంప్లీడ్ అప్లికేషన్ సస్పెన్షన్స్ లో ఉంది. ఏం చేస్తాడంటే ఈయన సుప్రీంకోర్టు తీర్పు రోజున ఫ్లైట్ ఎక్కిపోతాడు. అప్పుడు ఏం చేస్తాడంటే దానికో పాట పెట్టాడు. నేను ఆయన అడుగుతాను, ఈయనకు అచ్చం ఇంగ్లీష్ బుక్ రాదు, అచ్చం హిందీ బుక్ రాదు. జస్టిస్ షమీమ్ అఖ్తర్ కంపెనీ ఎవరు చదివిందో చెప్పాలి ఆయనకు. ఆయన పక్కన ఉన్న ఎవడో చదివి చెప్పుకుంటాడు తప్ప ఆయనకి ఏం తెలియదు. ఇదంతా ఏబిసిడి రాయడం కూడా రాదు ఆయన. హిందీ ముక్క ఒక్కటి రాదు ఆయన. ఇదంతా ఎవరు చెప్పుకుంటారు చెప్పేటప్పుడు ఒక మాదిగ మనిషి నీ ఎమ్మటి ప్రొఫెసర్ కాసిం ఎడిపోయాడు. వెంటనే కాసిం స్వాగతం చెప్పాడు, సీఎం గారికి ధన్యవాదాలు చెప్పాడు. నీ ఎమ్మటి ఉన్నటువంటి ఏ కుటుంబం దరువల్ల వీళ్ళందరి పేరు మొన్న 1,00,000 డబ్బుల కార్యక్రమానికి మీ మద్దతు తెలిపిన మనుషుల తేడి. కాబట్టి ప్రియమైన విలేకరుల మిత్రులారా, వర్గీకరణ ఉద్యమానికి పాత సినిమాలో ఉండే రావుగోపాల్ రామరావు కృష్ణమాదిగా మరి నటిస్తా ఉంటాడు. అప్పుడు సినిమా విద్యార్థి నాయకుడు సినిమా కూడా వచ్చింది, ఆయననే ఉద్యమ నాయకుడు, ఆయననే విననుకుంటాడు. సేమ్ కృష్ణమాది అదే తాను తన పాము తాను తిన్నట్టు ఏబిసిడిని ఆయనే తినాలని వస్తూ ఉన్నాడు. తిని దీన్ని మళ్ళా ఉద్యమం నడపాలి. ఎప్పటివరకు దాన్ని చచ్చిపోయేంత వరకు ఉద్యమం ఉండాలి. పరిహార పథకంలా పోదేవని కార్యకర్తలకు ఉపాధి పోదేవని భయపడి మళ్ళా దీన్ని ఎక్స్టెన్షన్ చేసే కార్యక్రమాల్లో ఉన్నాడు. ఈవెన్ మొన్న మేము కలిసినప్పుడు సీఎం గారు అప్పుడే మాట చెప్పిండు, రవి మీరు ఏమైనా దీన్ని కనుక చేయించుకోకపోతే 20 ఏళ్ళ వరకు ఇది కాదు అని చెప్పిండు సీఎం. అంటే కృష్ణమాదిగా అదే పని పట్టుకున్నాడు, దాన్ని ఆపాలి. మాలలతో కలిసి కూడా కోర్టుకు పోయి దీన్ని ఆపించే ప్రయత్నం చేస్తున్నాడు కృష్ణమాదిగా. అటువంటి వ్యక్తి వర్గీకరణ ఇక రావద్దు జీవితకాలంలో. వర్గీకరణ అయితే మాదిగోలు న్యాయం అంటుంటారు, వర్గీకరణ అయితే కార్యకర్తలు నాయకులు న్యాయం అంటుంటారు. వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ జాతి న్యాయం జరగాలంటే దీన్ని ఆపాలి, దీన్ని ఉద్యమం నడపాలి. అది ఆయన కుట్ర. అందుకోసమనే మా అందరి తరఫున, మా సంఘాల తరఫున, మాదిగల తరఫున రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి ఏంటంటే వచ్చే అసెంబ్లీలో దీన్ని చట్టం చేయడానికి ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ఒక మాట బయటకు వెళ్ళింది మీడియా ద్వారా, అసెంబ్లీ సమావేశాలు మొదటి వారంలో ఉంటాయి. ఆ మొదటి వారంలో బీసీల బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లు అసెంబ్లీ చట్టం కావచ్చు అని ఏమంటాడు. షమీమ్ అఖ్తర్కి 1 month సమయం ఇచ్చింది నువ్వే, మళ్ళా ప్రస్తుతానికి ఎట్లా అసెంబ్లీ పెడదామంటాడు. అంటే ఈయనకేం సంబంధం? అది అసెంబ్లీ ఎప్పుడు పెట్టాలని వాళ్ళు చూసుకుంటారు. అసెంబ్లీ వాళ్ళు అసెంబ్లీలో మొదటి వారం అసెంబ్లీలో పెట్టి లోపాలను సవరించుకొని విజ్ఞప్తులను స్వీకరించి మొదటి వారం అసెంబ్లీ పెట్టి వర్గీకరణ బిల్లు చట్టం చేస్తే నీకు ఇచ్చిన చెప్పేది వచ్చే నెల 10 వరకు పోవాలంట. గడువు లోపల చేయకూడదా? గడువు లోపల చేయొచ్చు కదా. గడువు అయిపోయింది ఆపాలంట. ఈ లోపల ఎవరైనా సుప్రీంకోర్టు పంపుతామని. కాబట్టి అసెంబ్లీ ఎప్పుడున్నో ఏం చెప్తాడు, షమీమ్ అఖ్తర్ కమిటీ డేట్ ఎప్పుడున్నా చెప్తాడు, ఎప్పుడు జరగాలని చెప్తాడు. ఈయనకి ఏ సంబంధం అసలు చెప్పండి. నిరక్షరాస్యుడు, ఉద్యోగం రాదు. ఆయన కొడుకులకు కూడా ఉద్యోగం అనాథ వయసు దాటిపోయింది. ఒక ఆయన ఇంజనీరు, ఒక ఆమె డాక్టరు, ఒక ఆయన ఫాస్టర్. వీళ్ళకి ఉద్యోగాలు అవసరం లేదు. మిగతా మాదిగ జాతి కుటుంబాలకు ఉద్యోగాలు రావద్దని. అదే కదా కుట్ర. అసెంబ్లీ సమావేశాల్లో పెట్టి బిల్లు పెట్టకూడదా? దీన్ని త్వరితగతిన కంప్లీట్ చేయకూడదా? సీఎం గారు లేట్ చేస్తాడని 1,00,000 డబ్బుల కార్యక్రమం పెట్టావు కదా. మరి ఇప్పుడు చేస్తానంటే మళ్ళీ ఇప్పుడు చేస్తానంటారు ఏంటి? నీకు చేయాలనుందా చేయగలుగుతా చెప్పండి ఫస్ట్.
నేతగాని కులం కోసం, మన్య కులం కోసం, పంపాల కులం కోసం చెన్నయ్య ఉన్నాడు, వివేక్ ఉన్నాడు. వాళ్ళు మాట్లాడతారా? వాళ్ళ కులం వెళ్ళేమని దానికి కూడా ఇదే చూపిస్తూ వాళ్ళని లేకుండా హైదరాబాద్ అరే మీ కులానికి అన్యాయం జరిగిందా, నేను మాట్లాడతా, నువ్వు ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టమని చెప్పేసి అక్కడ వాళ్ళతో మీటింగ్ పెట్టడం. ఇవాళ ఏ కులం ఉందంటే ఏమని, ఏ కులంలో ఏమని, మాది కులంలో ఏమని, ఇది జరిగింది చాలు అనే దాంట్లో ఉన్నాం. రేపు చట్టం ఏం జరగబోతుందంటే రిజర్వేషన్ పెరిగినప్పుడల్లా రిజర్వేషన్ పెరుగుతుంది మాది. రేపు చట్టంలో 21 జనాభా లెక్కలు రేపు జరిగితే అందులో మాదిగల జనాభా కేంద్ర గణాంకాల ప్రకారం 17 వచ్చినా 18 వచ్చినా ఆ రేషియో ప్రకారం తెలంగాణలో ఇప్పుడు 9, 11, 11 ఇప్పటికైనా నువ్వు ఆంధ్రలో పోయి ఏబిసిడి చేయమంటావు కానీ ఏబిసిడి ఎంత పర్సెంట్ ఆంధ్రలో ఇవ్వాలో నువ్వు పెట్టే డిమాండ్ కూడా ఆంధ్రలో చెప్తలేవు. ఆంధ్రలో ఉన్నటువంటి రాజీవ్ రంజన్ మిశ్రాకి ఇచ్చిన కమిషన్ ఈయనిచ్చినటువంటి రిప్రజెంటేషన్లో మాదిగలకు ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలో చెప్పలేదు ఇంతవరకు. ఏమీ చేయని ఆంధ్రలో చంద్రబాబు నాయుడు మీద నమ్మకం ఉంది అడిగారు. చంద్రబాబు నాయుడు మీద నమ్మకం ఉందంట, ఆయన చేస్తారంట. ఇక్కడ అసెంబ్లీలో కమిటీ ఆవేశించిన మీద నమ్మకం లేదంట, రేపు అసెంబ్లీలో చట్టం చేసిన మీద నమ్మకం లేదంట. ఎంతసేపటికి దీన్ని బీజేపీకి తగిలియాలి, వచ్చే ఎన్నికల వరకు తీసుకుపోవాలి, ఆ ఓట్లను మొత్తం కూడా బీజేపీకి అమ్మాలి, వాళ్ళ గవర్నమెంట్ తీసుకురావాలి, అప్పుడే ఏబీసీ చేసుకోవాలని ఈయనకున్నది. మళ్ళీ చెప్తున్నా, ఇతనే విలను, ఇతనే రావుగోపాలరావు, ఇతనే తాజుబాము, ఇతనే ద్రోహి. కాబట్టి ఇటువంటి చర్యలు మానుకొని చిప్పు దొబ్బితే ఖరాబ్ అయితే దాన్ని బాగేయించుకో. కానీ మాదిగ జాతికి వచ్చే ఈ యొక్క ప్రయోజనాలకు అడ్డం పడితే జాతి క్షమించడం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి కొరిపల్లి శ్రీనివాస్ గారు ఎంహెచ్డి అధ్యక్షులు వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాము. జరుగుతున్న మీడియా సమావేశానికి మాదిగ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు పెద్దల గౌరవనీయులు డాక్టర్ శ్రీనివాస్ రావు గారికి, ఈ సమావేశానికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, మరి మాదిగ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పెద్దలు అన్న ఉద్యమకారుడు అంటే గురుమూర్తి మాదిగ గారికి, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దలు సోదరులు జవహరావు అన్న గారికి, అదేవిధంగా వేపుల మురళీ మాదిగ గారికి, మరి పెద్దలు గౌరవనీయులు బహుజన జేఏసీ నాయకులు మాదిగ బిడ్డ అన్న నగరికండి సంజయరావు మాదిగ గారికి, మరి నాతో పాటు చేసిన తెలంగాణ మాదిగ హక్కుల దండోరా జిల్లా ప్రచార కార్యదర్శి కనకపూడి వీరస్వామి గారికి, నగర కన్వీనర్ అనిపాక గురుమూర్తి గారికి, మరి పాలేరు నియోజకవర్గం నుంచి చేసిన వెంకయ్య గారికి, యువజన సంఘం జిల్లా అధ్యక్షులు రాంబాబు గారికి, మరి మిగతా అందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నా. యావత్ జాతి మొత్తం కూడా సంబరాల్లో ఉంటే సంతోషాన్ని 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో అసూలు బాసిన అమరులను వదిలిపెట్టి కొత్త నినాదం ఎత్తుకొని వర్గీకరణకు ద్రోహం చేస్తున్న మందకృష్ణ మాదిగ గారికి మేము పిలుపునిస్తున్నాం. వాస్తవంగా మాదిగ జాతి తరఫున మీరు పోరాటం చేశారని మీ వెనకాల మీరు ఉన్న లక్షలాది మంది మాదిగలకు మీరు ద్రోహం చేస్తున్నారు అన్న. మీతో పాటు కూడా మేము కలిసి పనిచేసాం, వేదిక మీద ఉన్న అందరం కూడా. ఇప్పుడు కొత్త నినాదం తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మాదిగ జాతి మీద ఉన్న ప్రేమతోనే ఎస్సీ వర్గీకరణ చేద్దామని చెప్పి చట్టం తీసుకొద్దామని చెప్పేసి ఉన్న తరుణంలో పాములాగా దూరి
వీళ్ళు చేసేది తప్పు. మీరెవరండి వాళ్ళని విమర్శించడానికి? మీరేమన్నా కమిషన్ సభ్యులా? చేశారు, చట్టాలు తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. యావత్ జాతి మొత్తం కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వీట్లు పంచుకొని ఉత్సాహంగా ఉన్న రోజులు. తీరా చూస్తే మళ్ళీ ఒక 20 రోజులు పెంచారు. మీరందరూ రాండి అని చెప్పి మాలో ఉపకులాలు ఎగేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మేము తెలంగాణ మాదిగ హక్కుల దండోర రాష్ట్ర అధ్యక్షుడిగా నేను మందకృష్ణ మాదేవ్ గారిని తెలియజేస్తున్నా. ఎందుకంటే దండోర ఉద్యమం నుంచి పుట్టకొచ్చిన ఉద్యమాన్ని నీరు కాస్తూ మీరు చేసేది ఏంటి? ఈ పిల్లలకి రేపు భవిష్యత్తులో నోటిఫికేషన్ వస్తుంది, గ్రూప్ 1 గ్రూప్ 2 అయినా గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తే వర్గీకరణ అయితే తప్పకుండా మనకి 20-25 వేల ఉద్యోగాలు వస్తాయని చెప్పారు ప్రభుత్వ లెక్కల ప్రకారం. ఆ ఉద్యోగాలు ఎడిపోతున్నాయి. మీరు ఇంకా పోస్ట్పోన్ చేయొద్దు. గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఎన్ని మీకు విన్నపాలు వచ్చినా కానీ మీరు చేసింది కరెక్టు. మాదిగ జాతి పక్షాన మేము మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మేము తెలంగాణ మొత్తంలో ఉద్యమకారుడు, చదువుకున్న మేధావి అన్న విడమర్తి రవి గారి నాయకత్వంలో 12% రిజర్వేషన్ కావాలని పోరాటం చేస్తుంటే మాదిగ జాతి ఉపకులాలందరం కూడా అన్నకి తప్పకుండా మేము మద్దతు తెలియజేస్తామని చెప్పేసి ఇదే ప్రెస్ క్లబ్లో మేము స్వాగతించాం. ఒకటే చెప్తున్నాం, వర్గీకరణ జరుగుతుంది, జరిగి తీరుతుంది. ఎవరు ఎన్ని అడ్డంకాలు అవాంఛనీయ సంఘటనలు చేసినా కానీ వర్గీకరణ జరగాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం కల్పించిన జేఏసీ నాయకులకు గురుమూర్తన్నకి ఉద్యమం చేసేది తెలియజేస్తూ తెలియజేసుకున్నారు. విలేకరుల సమావేశానికి వచ్చినటువంటి పత్రికా మిత్రులకు, సమావేశానికి వచ్చినటువంటి మాదిగ జేఏసీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర తొలి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పిడమర్తి గారికి, మాదిగ హక్కుల దండోర రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొడుపల్లి శ్రీనివాస్ గారికి, నగరకంటి సింధురావు గారికి, మురళి గారికి, మాదిగ జేఏసీ జిల్లా యూత్ ప్రెసిడెంట్ రాంబాబు గారికి, ఆలయ అధ్యక్షుడు విజయ్ కుమార్ గారికి, సత్తుపల్లి ఒకపూడ రామారావు గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరున జైలు తెలియపరచుకుంటూ, మిత్రులారా, ఈరోజు చాలా ఇంపార్టెంట్ విషయాన్ని ఈ ప్రపంచానికి అందించాల్సిన బాధ్యత మాపై ఉందనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రధానంగా అయ్యా కృష్ణమాదిగ గారు, మీకు 2 చేతులు ఇచ్చి నమస్కారం చేస్తున్నాం. ఇప్పటికైనా మాదిగలని, మాదిగ ఉపకులాలని బాగుపడనివ్వమని ప్రార్థిస్తా ఉన్నాం. ఈ సందర్భంగా మీ వల్ల నాలాంటి వాళ్ళు 100,000 మంది వచ్చి వాళ్ళ కుటుంబాలు చిన్న భిన్నమైపోయి ఇల్లు లేక, జీవనవృత్తి లేక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తాండవిస్తూ ఉంది. ఎంతోమంది ముఖ్యమంత్రులు పోయినాక కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మాదిగ యొక్క పరిస్థితిని చూసి మాదిగ జేఏసీ యొక్క అనేక రకాల విజ్ఞప్తులు, ఉద్యమాల ద్వారా పరిశీలించి కమిషన్ వేసి వర్గీకరణ అసెంబ్లీలో తీర్మానం పెడితే దీన్ని తిరిగి తిరోగమనం వైపు తీసుకెళ్ళడం అనేది చాలా బాధాకరమైన విషయం. దయచేసి మీ యొక్క విధానాన్ని, మీ పద్ధతిని మార్చుకుంటారని చెప్పి ఈ సందర్భంగా ఆశిస్తూ, జాతికి ఉద్యమ నాయకుడుగా నిలబడాలంటే నువ్వు ఖచ్చితంగా ఇప్పటికైనా ఈ చట్టాన్ని ఒప్పుకొని మాదిగలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఉందనే విషయాన్ని మేము స్పష్టం చేస్తా ఉన్నాం. అయ్యా, మళ్ళొక ప్రశ్న మిమ్మల్ని కృష్ణమాదిగ గారికి. 30 సంవత్సరాలు రాజ్యాధికారం వైపు మాదిగ ఉపకులాలను పోనీయకుండా చేసి ఉద్యమాన్ని నడిపించిన మీకు వర్గీకరణ చేసుకున్న తర్వాత రాజ్యాధికారం వైపు రాకుండా కుప్పిగంతల మాటలతోటి, కప్పదాటు డిమాండ్లతోటి, అదేవిధంగా అమ్ముడుపోయే స్వభావం ఉన్న మాదిగల వీళ్ళని ప్రపంచానికి తెలియపరిచే విధంగా మొత్తం మాదిగలను అమ్ముడుపోయేటట్టుగా గంపగుత్తగా మీరు చూపిస్తున్న పద్ధతి చాలా బాధాకరంగా ఉంది.
ఇది మీరు మార్చుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కృష్ణమాది గారు. ఇంకొక విషయం స్పష్టం అయ్యా, తెలంగాణ రాష్ట్రంలో బహుజన ఉద్యమకారులు చాలామంది మాదిగలు మాదిగ ఉపకులాలు ఉన్న నాయకులు ఉన్నారు. వాళ్ళందరినీ ఒక ఏకతాటి నుంచి తీసుకొచ్చి రాజ్యాంగం ఎట్లా పోవాలో సమావేశం చేయండి. నిజంగా మీరు జ్ఞానం ఉంటే, నిజంగా మీరు ఉద్యమ నాయకులు అయితే, నిజంగా మీరు మాదిగల శ్రేయస్సు కోరితే ఎందుకు చేయట్లేదు? ఇకపోతే ఈ వేదిక నుంచి ఖమ్మం ప్రెస్ క్లబ్ ద్వారా నా ప్రశ్న ఏంటంటే, అయ్యా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఓ మాదిగ మేధావులారా, ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ మేధావులారా, విద్యావంతులారా, ఉపాధ్యాయులారా, ప్రొఫెసర్లారా, ఏం చేస్తున్నారు మీరు? ఎందుకు ఒక ఇంటలెక్చువల్ కమిటీ ఏర్పడి కృష్ణమాదిని కూర్చోబెట్టి ఎందుకు కృష్ణమాదిని సంస్కరించలేకపోతున్నారు? ఈ మాదిగలు అన్యాయం ఏంటంటే చట్టం ఒక పక్క వస్తుంది అంటే చట్టం వచ్చే విధానాన్ని తట్టుకోలేక అబాస్పాలు చేసిన పరిస్థితిని తీసుకురావడం చాలా బాధాకరమైన విషయం. నేను మళ్ళీ చెప్తున్నా, కృష్ణమాది గారు ఈ అడ్డుని మీరు పక్కకోండి, అడ్డు తగలమాకండి దయచేసి. అడ్డు తగిలితే రాష్ట్రం బగ్గు అనే ఉద్యమాన్ని మళ్ళీ మేము ఈ వేదిక నుంచి మళ్ళీ కొత్త ఉద్యమాన్ని నీవేదే మేము చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి మేము గంటపదంగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే మేధావులందరూ కూడా కూర్చొని దయచేసి కృష్ణమాది గారికి చట్టంలో ఉన్న విషయాలు, లోపాలు, పద్ధతులు, అదే రకంగా సుప్రీంకోర్టు యొక్క విధానం ఇవన్నీ కూడా సమగ్రంగా వివరించి ఏదైతే చట్టం జరుగుతుందో ఆ చట్టానికి సహకరించే విధంగా మాదిగ మేధావులు, డాక్టర్లు, విద్యావంతులు, ప్రొఫెసర్లందరూ కూడా ముందుకు రావాలని ఈ వేదిక ద్వారా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మూడో డిమాండ్, అయ్యా ఇన్నాళ్ళ 30 సంవత్సరాల ఉద్యమంలో డబుల్ బెడ్రూమ్లు ఎందుకు మాదిగ కులాలకు ఇప్పించలేదు? 3 ఎకరాల భూమి ఎందుకు మాదిగలకు ఇప్పించలేదు? మాదిగలకు ఎందుకు ఇంటి స్థలాలు ఇప్పించలేదు? దీనికి ఎవరు చేయాలి పోరాటం? ఇల్లు లేకుండా ఉండాలా? భూమి లేకుండా ఉండాలా? చదువు లేకుండా, ఉద్యోగం లేకుండా ఇంకా ఉండాలా? 30 సంవత్సరాలు నువ్వు చేస్తామని సాధిస్తామని ఉంటే ఈరోజు అసెంబ్లీలో చట్టమైనంత మళ్ళీ దాన్ని అడ్డుపడతామంటావు ఏంటి? ఇది ఎక్కడ విచిత్రం? షమీమ్ అఖ్తర్ గారి కమిషన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం నియామకం చేస్తే కృష్ణమాది గారు అనేక రకాల తప్పాలుగా కమిషనర్ గారి దగ్గర కూర్చొని మీ దగ్గర కూర్చొని ఇంటలెక్చువల్ విధానాన్ని ఎందుకు ప్రజెంటేషన్ చేయలేదు? మీరు 3 నెలలు టైం ఇస్తే 3 నెలల్లో ఎందుకు కాలేదు? మీరు ఈరోజు మళ్ళీ ఆపని ఎందుకు టైం పొడిగించమని ఎందుకు చెప్తున్నారు? కారణం ఏంటి అసలు? దీని అనుకున్న కుట్ర ఏంటి? ఇదేమైనా అమలుపోయే విధానమా? లేదు మాదిగ జాతి మొత్తం నాగం చేసే పద్ధత? ఈ పద్ధతి మార్చుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు మా నాయకులని యావత్ జాతి గర్వించాలంటే ఖచ్చితంగా అసెంబ్లీలో చట్టానికి మీరు సహకరించాలి. లేదా